The sermon, Souls That Are in Prison Now, was delivered on Sunday morning, November 10th, 1963, at Benham Tabernacle, Jeffersonville, Indiana, USA. మన ప్రభుని యేసుక్రీస్తు వారి ఘనమైన శుభనామమునకు మహిమాఘంత ప్రభావాలు చెల్లుడు కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తయగు సహోదరి విలియం మ్యారీ గ్రహాం గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రములో గల జెఫర్సన్విల్ పట్టణంలోనున్న బ్రెన్హామ్ టాబర్నకల్లో 1963వ సంవత్సరము నవంబర్ మాసము 10వ తేదీన ఉదయవేళలో ప్రసంగించి ఉన్నారు. దానినిప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాం. వర్తమానం యొక్క పేరు, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు, Souls That Are in Prison Now. Thank you. Bless you. Let's bow our heads just a moment. ధన్యవాదాలు. ఓ క్షణం మనం తల్ల వంచుకుందాము. Heavenly Father, we are grateful to Thee today for this privilege of assembling together one more time, knowing that someday we will assemble for our last time as mortals, and then we'll assemble in a glorified state with Thee. All the redeemed of all ages shall be assembled. పరలోకపు తండ్రి, మర్తులుగా ఒక్కనొక దినాన ఆఖరిగా మేము ఒకరినొకరు కూడుకున్నదమని మేమెరిగి, ఈ దినమున మరొకసారి మేము ఇలాగ కూడి ఉన్న ఈ తరుణాన్ని బట్టి పరలోకపు తండ్రి, మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. అప్పుడు మేము మహిమ రూపంతో నీతో కూడా ఉంటాము, మరియు అన్ని యుగాలలో విమోచించబడిన అందరితో కలిసి అక్కడ కూడి ఉంటాము. Oh, our hearts beat high and great anticipation waiting for that hour to arrive. ఓ, ఆ ఘడి వచ్చుడు కొరకై మా గుండెలో నిలుపు కాలేని లేక నిలుపు చేయలేని స్పందనతో అత్యాశతో ఎదురు చూస్తున్నది. With that, all fears vanish from us. దానితోనే మా సకలమైన భయభీతులు మాలో నుండి అదృశ్యమైపోయినవి. We have nothing to fear, nothing to dread. మేం భయపడటానికి ఏదో లేదు, మేము బెదురు చెందటానికి మరొకటి లేదు. We look forward to the promise that the eternal God has made us, and we know that it's true. నిత్యులకు దేవుడు మా కొరకు నిర్మాణము చేసిన వాగ్దానం వైపే మేము ఎదురు చూస్తున్నాము. అది సత్యమేని మాకు తెలుసు. That is why we live. ఆ కారణము చేతనే మేము బ్రతుకుతూ ఉన్నాము. We live for that hour, that time, when this mortal will be changed and will be made like Him. మేము దాని కొరకే బ్రతుకుతున్నాము. ఆ ఘడి కొరకు, ఆ సమయము కొరకే మేము జీవిస్తూ ఉన్నాము. ఈ మత్యమైనది మారినప్పుడు మేము ఆయనవలే ఉంటాము. And there will be no more sickness, no more sorrow, no more heartaches. Oh, it'll all be over then. ఇక అక్కడ ఎలాంటి వ్యాధులు కానీ, ఎలాంటి దుఃఖము కానీ, ఎలాంటి గుండె జబ్బులు కానీ మాకు ఉండవు. ఓ, అది అంతటితో పరిసమాప్తం అవుతున్నది. And with joy of heart, in faith and courage, we look forward for that day. మరియు ఆనంద హృదయముతో, విశ్వాస ధైర్యముతో ఆ దినము కొరకు మేము ఎదురు చూస్తున్నాము. That's why we are gathered here today, Lord, to confess our wrongs and ask for mercy. ప్రభువా, అందుకొరకే ఈ దినమున మేము కూడుకుని ఉన్నాము. మా తప్పిదాలు ఒప్పుకోటకు, అనుగ్రహం అర్థించుటకు ఇక్కడ ఉన్నాము. That's why we face this altar this morning, because that we know we're mortal and there's many mistakes in us and we're full of fault. ఆ కారణము చేతనే ఈ వేదిక ఎదుట ఈ ఉదయవేళ మేము ఇలా ఉండి ఉన్నాము. ఎందుకంటే మేము మానవులమని, మత్తులమని, అనేక తప్పిదాలు మాలో ఉన్నవని, తప్పిదాల కుప్ప మేమే అని ఎరిగి ఇక్కడ ఉన్నాము. But we come to confess our wrongs and then look to our Heavenly Father with open hearts for the blessings and renewal of strength and faith that He would give us in this hour as we have assembled here according to the promise in heavenly places in Christ Jesus. అయితే మా తప్పిదాలు మేము ఒప్పుకొడుకై వచ్చుతున్నాము. ఆ తర్వాత మా నిండైన హృదయముతో మా విశ్వాస బలములు కృతదనము కొరకై, ఆశీర్వాదాల కొరకై నీ వాగ్దాన ప్రకారం మేము ఇక్కడ కూడి ఉన్నప్పుడు యేసు క్రీస్తుతో కూడా పరలోక స్థలములలో ఈ ఘడియలో ఆయన అనుగ్రహించుని ఎరిగి ఇలా ఉన్నాము. For we claim that we have passed from death unto life by His promise, and we are caught up in a heavenly atmosphere, sitting with Him now. ఎందుచేతంటే ఆయన యొక్క వాగ్దానాన్ని బట్టి మరణము నుండి జీవంలోనికి మేము దాటి ఉన్నామని మేము ఒప్పుకుంటూ ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నామని ఇప్పుడు పరలోక వాతావరణములో
అక్కడికి మేము ఎత్తబడి ఉన్నామని మేము ఒప్పుకుంటున్నాము. May He teach us this morning the things that He'd have us to know, and give us the bread of life that we might be sustained for the future that lays before us. మేము తెలుసుకోవాలి అని ఆయన ఆశిస్తున్నది ఈ ఉదయవేళ ఆయన మాకు బోధించుడు కాక మా ముందున్న భవిష్యత్తు కొరకై మేము పోషించబడి కొరకై జీవాహారాన్ని మాకు దయచేయడు కాక. Grant it, Lord. This is our prayer that we ask in Jesus Christ's name. Amen. ప్రభువా దయచేయండి. యేసుక్రీస్తు నామమున మేము అడుగుతున్న ప్రార్థన ఇది. ఆమేన్. మీరు కూర్చోవచ్చును. Good morning to everyone. మీలో ప్రతి ఒక్కరికి ప్రాతకాలమైన శుభాలు. Very good to be assembled here with you again this morning in this heavenly atmosphere of worship. ఈ పరలోక ఆరాధన వాతావరణంలో ఈ ఉదయవేళ తిరిగి మాతో కలిసి ఉండుట కొరకై మీరు ఎంతో ఆనందకరమైన విషయం. Just a teeny bit late. We had some real bad call just a few minutes ago. Boy laying there dying. కొద్దిగా రవ్వంత ఆలస్యం. కొద్ది నిమిషాల క్రితం ఎంతో విషాదకరమైన ఫోన్ కాల్స్. ఒక బిడ్డ మరణములో పడి ఉన్నాడు అక్కడ. As sure as I'm standing here, the Lord touched his body. నేను ఇక్కడ నిలబడి ఉంటే ఎంత వాస్తవమైన విషయమో అంత వాస్తవం. ప్రభు అతని దేహాన్ని ముట్టి తన దారిని పంపించాడు. And a boy standing here, which is my cousin's son. ఇక్కడ ఒక కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతడు మా రక్త సంబంధి యొక్క కుమారుడు. They were really Catholic to begin with, but they went to Mass this morning and something told them to come here. వారు ప్రారంభం నుండి కథోలిక్ వారు. అయితే ఈ ఉదయం వారు మాస్ కూడికకు వెళితే ఎవరో ఒకరు ఇక్కడకు అతని రమ్మని చెప్పారు. And so there's a change. కనుక అది ఒక మార్పు. So they are coming out the house and prepare for water baptism. కనుక వారు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. నీటి బాప్తిస్మం కొరకు సిద్ధపడి ఉన్నారు. So then there's a this wonderful things our Lord does all the time. He's just constantly doing things. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన ప్రభువు ఆశ్చర్య కార్యాలే చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. They come to get in and they couldn't get in. They said there's just no way to get in. లోపలికి చేటు కొరకే వారు వస్తున్నారు. మరి లోపలికి రాలేరు. లోపలికి వచ్చేందుకు మార్గం లేదు అని చెప్తారు. I said, well, you want to talk to me? And I said, just come on up to the house and we'll talk that over there. నేను చెప్పాను, మంచిది, మీరు నాతో మాట్లాడాలి అని అనుకున్నట్లయితే ఇంటికి రండి, అది ఇక్కడ మాట్లాడుకుందాం. So I thought on my road to New York now to this meeting coming up that it would just be so nice. I know I'd be refreshed to drop in and help light my fire from what fire you all have. And we stopped for a day this morning. కనుక న్యూయార్క్ రహదారి పైన ఈ కూటానికి నేను వస్తూ ఇదంతా ఎంతో బాగున్నది, కొద్దిగా ఆహ్లాదాన్ని పొందుకుంటాను. మీరు ఎటువంటి మంటలు కలిగి ఉన్నారో అలాంటి నా మంటను వెలిగించడానికి సహాయపడును అని నేను తలుస్తూ ఈ ఉదయం ఒక రోజు కొరకే ఆగిపోయాం. And we got in day before yesterday at noon. నిన్న మొన్న మధ్యాహ్నం మేము ఇక్కడికి వచ్చాము. And then we got to leave. I was going to leave this afternoon, but I think I'll go. And we start in the morning early, real early. ఆ తర్వాత మేము వెళ్ళవలసి ఉన్నది. ఈ మధ్యాహ్నం నేను బయలుదేరవలసి ఉన్నది. అయితే చాలా పెందలికనే ఈ ఉదయం మేము బయలుదేరాము. We might have some snow on the roads and things between here and New York. I'd go through Virginia, through the mountains, and also through the Alleghenies. Just in the bottom part then of the Adirondack. ఇక్కడ ఇంకా న్యూయార్క్ లోని రోడ్ల మీద ఎక్కువ మంచు ఉండవచ్చును. వర్జీనియా గుండా, పర్వతాల గుండా, అలెగ్నిక్ ద్వారా ఇంకా అడినోడాక్ వెళ్ళవలసి ఉంటున్నది. So we began at, I forget, it's the arena there, a new one. They tore the old St. Nicholas arena down, I understand. They built this new one. కనుక నేను మరిచాను, అక్కడ ఒక ఆట స్థలం ఉన్నది. అక్కడ పాతదైన సెయింట్ నికోలస్ ఆట స్థలమును వారు పడగొట్టి ఉన్నారని నేను గ్రహిస్తున్నాను. అక్కడ కొత్తదాన్ని కట్టుతారు వారు. And as far as I know, we're getting about some of the first nights that's been let out. నేను ఎరిగినంత వరకు ప్రారంభ రాత్రులు మనకు ఉచితంగా ఇవ్వబడినవి. So we're grateful for that, for the greater New York Pentecostal people. కాబట్టి అందుకొరకై గొప్పవారైన న్యూయార్క్ పెంటెకాస్ట్ ప్రజలకు మనము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. I think we got several churches cooperating
and we're expecting a great time. చాలా చాలా సంఘాలు మనకు సహకారం ఇస్తున్నవని నేను తెలుస్తున్నాను. మనం ఒక గంభీరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాము. And we'll be back, the Lord willing, sometime next week. ప్రభు చిత్తమైతే రానున్న వారములో మనం తిరిగి వస్తాము. And if it be the will of God, well, we hope to get to stop over for Sunday a week for the Sunday morning service. అది ప్రభు చిత్తమైనట్లయితే ఆదివారం కొరకు కూడా మనం నిలిచి ఉండవలసి ఉంటుందని నా యొక్క నిరీక్షణ. ఆదివారం ఉదయం ఆరాధన కొరకై. And then barge right in on our pastor again, as always do, you see. And I thought maybe if I got in even out asking. అలాంటప్పుడు నేను ఎప్పుడు కూడా చేస్తున్నట్లుగానే తిరిగి మన పాస్టర్ గారిని కలుసుకోమని నేను అనుకుంటున్నాను. అడుగుకుండానే నేను లోపలికి వస్తున్నాను అనుకుంటాను. And then being there's a nice group here, and people I see from out of town are here, I thought maybe tonight, if the pastor hasn't got anything special, it would be we'd have a little service tonight, just a short one, and maybe pray for the sick. ఆ తర్వాత ఒక మంచి గుంపు ప్రజలు ఇక్కడ ఉండడాన్ని బట్టి, పట్టణానికి ఆవుల నుండి వచ్చి ఇక్కడ ఉన్న వారిని బట్టి నేను ఇలా ఆలోచన చేస్తున్నాను. ఈ రాత్రి పాస్టర్ గారికి ఎటువంటి ప్రత్యేకమైన సమావేశాలు ఇక్కడ లేనట్లయితే మనకు ఒక చిన్న కూడిక ఉంటున్నది. ఒక చిన్న కూడిక, బహుశా రోగుల కొరకై ప్రార్థించుట. ధన్యవాదాలు మీకు. We are hoping to pray for the sick tonight, talk on divine healing and pray for the sick. ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్థించడం మనకు ఉంటున్నది. దైవిక స్వస్థతను గురించి మాట్లాడి రోగుల కొరకు ప్రార్థించుట. Start early so we can get out early. త్వరగా ఆరంభిద్దాం, ఎందుకంటే త్వరగా తిరిగి వెళ్ళిపోటుకు. And if the pastor will, what you usually start 7:30, is that right? మీరు సహజంగా 7:30 ఆరంభిస్తారా? అవునా? How about starting 7? 7, let me get on at 7:30. That'll let me out by 8 or 8:30 to give people time then to go. If that's all right. ఈ రాత్రి 7 గంటలకే ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? 7 నన్ను 7:30 రానివ్వండి. అది నన్ను 8 లేక 8:30కి విడిచిపెట్టి అవుతున్నది. ప్రజలు తిరిగి వెళ్ళటానికి అలాగే బాగుంటుందా? I said 8 or 8:30. I hope to be out at that time. నేను 8:30 అని చెప్పినప్పుడు అందరూ నవ్వారు. విడిచిపెట్టడానికి ఆ సమయం అవుతున్నది. Praying for the sick, we never know. రోగుల కొరకు ప్రార్థించుట మీకు తెలుసా? మనకు తెలియదు. So we have had a great time since leaving you this last fall early, and the Lord has blessed us in many great things. కనుక గత గ్రీష్మ ఋతువులో మిమ్మల్ని విడిచిపెట్టిన మొదలుకొని అప్పటి నుండి మేము చాలా ఆనందకరమైన సమయం పొందుకున్నాము. అనేక విధాల ప్రభు మమ్మల్ని ఆస్వాదించాడు. And tonight, if the Lord willing, I want to tell you on the last visitation I had from God in Colorado a few weeks ago. ఈ రాత్రి ప్రభు చిత్తమైనట్లయితే కొద్ది వారాల క్రిందట కలరాడోలో దేవుని వద్ద నేను పొందుకున్న ఆఖరి దైవ ఘటన గురించి మీకు చెప్తాను. And that's what I thought I'd bring in. Maybe stimulate faith for a good healing service tonight for the sick and the afflicted. ఇప్పుడే మీ ఎద్దుకు తీసుకొని రావాలనుకున్నది అదే. ఒకవేళ ఈ రాత్రి మంచి స్వస్థత కూడి కొరకై అది విశ్వాసాన్ని ఉత్తేజపరుస్తుంది, రోగ బాధలతో ఉన్నవారి కొరకు. Now this morning, to get right into the service, something struck my heart about a month ago. ఈ ఉదయం నేను నేరుగా పరిచయంలోనికి వెళ్ళు నిమిత్తమై ఒక నెల రోజుల క్రితం నా హృదయాన్ని ఒకటి కుదిపినది. And it might be, now I think they're taping this. All right. దీన్ని టేప్ చేస్తున్నారా? వారు దీన్ని టేప్ చేస్తున్నారా? మంచిది. So that I would know where if the tape gets out to others. ఎందుకంటే టేపు ఇతరుల దగ్గరకు చేరితే అది ఎక్కడ ఉండాలో తెలుసుకుంటారు. I can't say that while I'm going to speak on this morning, I can't say that it is, I know it's right. See, the message part will be right. ఈ ఉదయం వేళ నేను మాట్లాడుతున్నాను, నేను చెప్పలేను, అది ఇదని చెప్పలేను, అది మంచిదే అని నాకు తెలుసు. చూడండి, వర్తమాన భాగం మంచిది. But the thing that I want to do is a question in my mind. అయితే నేను చేయవలసిన విషయం ఏదంటే ఒక ప్రశ్న నా మనసులో ఉన్నది. It looks so real. అదెంతో వాస్తవంగా కనిపిస్తుంది. And yet, since I come in and since it was revealed to me
I have been so scared that I'd say the wrong thing and might leave the wrong impression upon people. అయినప్పటికీ లోనికి వచ్చినప్పటి నుండి అది నాకు బయలుపరచబడినది. తప్పేదైనా నేను చెప్తానేమోనని, ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని విడిచిపెడతానేమోనని నేనెంతో భయపడుతూ ఉంటాను. What I had notes wrote down or what I was going to say, I cut part of it out so that I might not make it too strong. నేను ఇక్కడ ఏమైతే వ్రాసుకుని ఉన్నానో, దేని గురించి నేను చెప్పబోతున్నానో అందులో కొంత భాగాన్ని కత్తిరించి వేస్తాను. ఎందుకంటే అది మరి ఎక్కువ కఠినంగా ఉండకూడదు అని ముందు కొరకై. Because you see, if a person, I love the Lord God, and the only way I know I love Him is because I love you. ఎందుచేతనంటే చూడు, ప్రభు అయిన దేవుని నేను ప్రేమిస్తున్నానని ఒక వ్యక్తి అన్నట్లయితే, నేను ఆయన ప్రేమిస్తున్నాననే ఒకే ఒక మార్గం మిమ్మల్ని ప్రేమిస్తే, చూశారా, that's the only way that I know. నేను ఎదిగిన మార్గం అదొక్కటే. Yet I don't want to have anything that's revealed to me and then not tell you, if it's to tell you. అయినప్పటికీ ఏదైనా నాకు బయలుపరచబడి తర్వాత మీకు అది చెప్పకుండా ఉంటే అది మీకు చెప్పవలసి ఉన్నది. And then I'm afraid that if I say something a little too strong, it might hurt somebody. ఆ తర్వాత కొద్ది కఠినమైనది ఒకటి చెప్పినట్లయితే అందుకై నేను భయపడతాను. అది ఒకటి గాయపరచును. And you know, it's you just have to almost just get to the platform and then feel led to say what you're going to say. That's all. చూడండి, ఇక నీవు వేదిక మీదకి ఇక్కడికి వచ్చి నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు అని నడిపిబడి చెప్పినట్లయితే ఇక అది అంతే. And then sometimes you might say something and someone would get another slant to it. And they'd run off on that side. And then somebody say, oh, this is this thing. కొన్నిసార్లు నీవొకరు చెప్పవచ్చు, ఇంకొకరు దాన్ని ఒకరి భాష్యం చెప్తే వారు ఆ ప్రక్కకు పరిగెత్తి వెళ్తారు. ఓ, ఇది అదే అని ఒకరు చెప్పినట్లయితే గమనించారా? But I want you to know that what I'm going to say is just presuming. And the word presume means to venture without authority. అయితే నేను చెప్పబోతున్న ఏదైనది నీవు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది కేవలము తలంచి చెప్తున్నాను. తలంపు అంటే ఊహనగా అవును తలంచి చెప్పుట అని. So I don't say that this is true, but it's just a little thought that I might drop along to you that you might weigh it out and see what you think about it. కాబట్టి ఇది సత్యం అని నేను చెప్పట్లేదు. అయితే మీ మధ్య నేను విడిచిపెట్టిన చిన్న తలంపు ఇదే అవుతున్నది. అది నీవు అనుకున్న దాన్ని బట్టి చూసుకోవచ్చు లేదా చూసుకోవచ్చు. And then of course it'll be scriptural because I wouldn't preach nothing. ఆ తర్వాత అది లేఖన సంబంధమైనట్లయితే ఇక వేరేది నేను బోధించను. But is that the hour yet? Has this arrived to this hour? And has these things meant that? అయితే ఆ ఘడి ఇంకా అదేనా? ఇది ఆ ఘడికి వచ్చినదేనా? ఈ విషయాలన్నీ అదేనని భావమా? I pray with all that's within me that it isn't. నాలో ఉన్నదానంతటితో నేను ప్రార్థిస్తున్నాను. అది కాదా? గమనిస్తున్నారా? I pray that it isn't right. That it isn't that. అది వాస్తవమైనది కాకున్నట్లయితే అది ఆ ఘడికి సంబంధించినది కాదా అని ప్రార్థిస్తాను. It's going to be. But has it come to that time yet? That's what I want. అది జరగనే ఉన్నది. అయితే ఆ ఘడికు అది వచ్చినదా? గమనిస్తున్నారా? అదే నేను ఆశ్చర్యపోయేది. Everybody understands thoroughly that I don't know. ఇప్పుడు అందరూ సవివరంగా అర్థం చేసుకున్నారా? అది నాకు తెలియదని. I just is it this time. అది ఈ సమయం ఈ సమయానిక. If it is, God be merciful to us. But if it isn't that time, it's going to come. అది అలా కానట్లయితే దేవుడు మన కరికలుపు చూపును కాక. అయితే అది ఆ సమయానికి కాకపోతే అది రాబోతున్నది. Now, as soon as we can, we got a great itinerary in front of the Lord willing. ఇప్పుడు అది ఎంత త్వరగా చేయగలిగినట్లయితే ప్రభు చిత్తమైతే మన మధ్య గంభీరమైన దేశ సంచార చరిత్ర ఉన్నది. And I got to go overseas right after Christmas in Europe and Asia, Europe especially. క్రిస్మస్ అయిన తర్వాత నేను విదేశాలకు వెళ్ళవలసి ఉన్నది, ప్రత్యేకించి యూరప్, ఆసియా దేశాలకు. And then I come back here to the United States for a few services, and then go back
down in South Africa. ఆ తర్వాత కొన్ని కూడికల కొరకై నేను తిరిగి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వస్తాను. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తిరిగి వెళ్తాను. Again on the 2nd of September in Durban, and go from the 2nd, I think, to about the 10th, and then have 3 days to go to Johannesburg and begin again. నేను డర్బన్లో సెప్టెంబర్ 2న ఆరంభిస్తాను. 2 నుండి 10 వరకు అని అనుకుంటున్నాను. తిరిగి జోహాన్స్బర్గ్ వెళ్ళుటకు అక్కడి నుండి 3 రోజులు పడుతున్నది. తిరిగి ఆరంభిస్తాం. But I think it's in the month of April we start in the Scandinavian countries, in Norway and Sweden and Finland and Holland and Switzerland and Germany and through Europe then. అది నేను ఏప్రిల్ మాసంలో అనుకుంటున్నాను. స్కాండినేవియా దేశాల్లో స్వీడన్, ఫిన్లాండ్, హాలండ్, స్విట్జర్లాండ్, ఇంకా జర్మనీ, అక్కడ నార్వే, ఐరోపా దేశాలకు. So be in prayer for us. కాబట్టి మా కొరకు ప్రార్థనలో ఉండండి. We have a few meetings here, Christmas time now, right after Christmas. క్రిస్మస్ సమయంలో, క్రిస్మస్ అయిన తర్వాత మాకు కొన్ని కూటాలు ఇక్కడ ఉన్నవి. By the way, we want to be here through Christmas, at home. The kids want to come home through Christmas. ఆ కారణము చేతనే క్రిస్మస్ సమయం అంతా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము. అంటే ఇంటి వద్ద క్రిస్మస్ కు పిల్లలు ఇంటికి రావాలనుకుంటున్నారు. And we love Arizona, but you know the thing that we miss and just can't get over is this church and you people. మేము అరిజోనా ప్రేమిస్తాము. అయితే మేము పోగొట్టుకునేది ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళలేకుండా ఉన్నది సంఘము, ప్రజలు. No matter where we go, what we do, it just kids, me, wife, and all. మేము ఎక్కడికి వెళ్ళాను, ఏమి చేసినాను, బిడ్డను, నేను, నా భార్య, మా అందరికి. There's just no place like this. That's right. There's just no place. ఇలాంటి స్థలం మరొకటి లేదు. అవును, వేరే స్థలము లేదు. I've sailed the 7 seas and I've been everywhere, but there's no place that seems hallowed to me like this little spot right here. Yes, is it? నేను 7 సముద్రాలు యాత్ర చేశాను. నేను ప్రతి చోట ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్న ఈ చిన్న స్థలము కంటే నాకు పావనమైనది మరొకటి నాకు కనిపించలేదు. అది ఇదే. Just get away from it once if you want to. There's just something about here. నీవు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి దీని నుండి బయటికి వెళ్ళు. ఒక ప్రత్యేకమైనది ఇక్కడ ఒకటి ఉన్నది. I've preached all over the world, frankly. Now I've never any time, any place ever felt the Spirit of God with freeness and things like I do standing right here. This is it. నేను ప్రపంచమంతటా బోధ చేశాను. అనుభవరీతిగా లేక ప్రయోగాత్మకంగా నేను ఇక్కడ నిలబడి అనుభవించిన దేవుని ఆత్మ అనుభూతిని మరెక్కడ, మరి ఏ స్థలములో, మరి ఏ సమయంలో అయినా నేను అనుభవించలేదు. ఇది అదే. God let it. There's the day I laid that cornerstone over there. I said, Lord God, don't let it fall. అక్కడ నేను మూలరాయిని వేస్తుండగా, ప్రభువైన దేవా, అది పడిపోకుండా ఉండనిమ్ము అని నేను చెప్పాను. People said, in 2 months it'll be a garage. ప్రజలు చెప్పుకున్నారు ఇలాగా, 2 నెలల్లో అది వాహనాలు నిలుపు స్థలమైపోతున్నది అని చెప్పుకున్నారు. I said, don't let it fall, Lord. Let it be standing and people in here praising you when Jesus returns. నేను చెప్పాను, అది పడిపోని వద్దు ప్రభువా, అది నిలబడుగాక. యేసు తిరిగి వచ్చే వరకు ప్రజలు ఇక్కడ ఉండి నిన్ను స్తుతించడమే కాక. I trust it'll be that way. అది ఆ విధముగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. Now, let us turn in the Bible now and expect the Lord to give us of His blessings. ఇప్పుడు మనం మన బైబిల్ తెరిచి ప్రభు తన ఆశీర్వాదాలు మనకిచ్చిన కొరకు ఎదురు చూద్దాం. And we want to read some scriptures. I got some scriptures wrote down here that I want to refer to and some notes. మనము కొన్ని లేఖనాలు చదువుకుందాము. కొద్దిగా వివరణ కొరకై నేను ఇక్కడ కొన్ని లేఖనాలు వ్రాసుకుని ఉన్నాను, కొంత నోట్స్ కూడా. And I want to read out of 3 places out of the Bible, and I'll give them to you first. బైబిల్ గ్రంథంలో నుండి 3 స్థలాల నుండి నేను చదవాలనుకుంటున్నాను. అది మీకు ఇస్తాను. ప్రథమంగా I want to read in Jude 5 and 6. యూదా పుస్తకము 5, 6 వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. Jude just one book, you know. యూదా ఒకే ఒక పుస్తకం, మీకు తెలుసు కదా. And then I want to read 2 Peter, the 2nd chapter, 4 and 5. ఆ తర్వాత 2 పేతురు 2వ అధ్యాయం 4, 5 వచనాలు చదవగలుగుతాను. And I want to read 1 Peter 3, 18 to 20. ఆ తర్వాత 1వ పేతురు
3:18-20 వరకు చదవాలని ఆశిస్తున్నాను. And my subject this morning, the Lord willing, is souls that are in prison now. ప్రభు చిత్తమైతే ఈ ఉదయవేళ నా యొక్క పాఠము ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అవునది. Souls that are in prison now, shut up, forever condemned. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు మూతవేయబడి నిరంతరము శిక్షలో ఉండిపోయినవి. Never, no way of being saved. See? Souls that have been imprisoned now. ఇక ఏనాడు కూడా దారి లేదు, రక్షింపటానికై ఇక మార్గం లేదు. గమనిస్తున్నారా? ఇప్పుడు బందీ అయిన ఆత్మలు. Now let's read over in the book of Jude first. I believe I have marked down here for the first place in Jude, and then over in 2 Peter, and then over in 1 Peter. ప్రప్రదంగా యూదా పుస్తకంలోని చదువుకుందాం. మొదటి స్థానంలో నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నానని అనుకుంటున్నాను. యూదాలో, ఆ తర్వాత 2వ పేతురు, ఆ తర్వాత 1వ పేతురు. Now Jude would like to read it all, but just to save time, because it's 10:30 already, I'm going to begin with the 5th verse. ఇప్పుడు యూదా అంతా చదవాలని ఆశిస్తున్నాను, కానీ సమయం సద్వినియోగం కోసం, ఎందుకంటే ఇప్పుడే 10:30 నిమిషాలు అయిపోయినది. 5వ వచనం ఆరంభించబోతున్నాం. Now Jude was a foster brother of Jesus Christ, as we all know. See? He was Joseph's son. యూదా యేసుక్రీస్తు వారికి పెంపుడు సహోదరుడు. మనకందరికీ తెలిసినట్లు చూశారా, అతడు యోసేపు కుమారుడు. I will therefore put you in remembrance, though you once knew this, how that the Lord, having saved the people out of the land of Egypt, afterwards destroyed them that believed not. ఈ సంగతులన్నీ మీరు ముందటినే ఎరిగినను, నేను మీకు జ్ఞాపకం కోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను. Saved them first, brought them out of Egypt, and then had to destroy them because they didn't continue with their message, you see. ప్రప్రదంగా వారిని రక్షించాడు, ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చాడు, మరియు వారిని నాశనం చేయవలసి వచ్చాను, ఎందుకంటే వారు వారి యొక్క వర్తమానంలో నిలకడగా ఉండలేదు కాబట్టి. గమనిస్తున్నారా మీరు? And the angels which kept not their first estate, but left their own habitation, he has reserved in everlasting chains under darkness unto the judgment of the great day. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. Angels which once stayed in heaven and kept not their estate and the way that they were in, fell away, and now is in eternal chains of darkness, everlasting chains of darkness. ఒకనాడు పరలోకములో ఉన్న దేవదూతలు వారి ప్రధానత్వం నిలుపుకోలేదు, వారు ఆ విధంగా ఉన్నవారే పడిపోయారు. ఇప్పుడు కటిక చీకటిలో నిత్య పాశములో ఉన్నారు. Kept in this condition until the judgment of the great day, when they'll be judged with all the rest of the unbelievers. తీర్పు జరిగే మహాదినము వరకు ఈ స్థితిలో ఉంచబడ్డారు. అవిశ్వాసులందరితో వారు తీర్పు తెచ్చబడతారు. Now, in 2 Peter, the 2nd chapter, beginning with the 4th verse, which will be just a book or two behind us. ఇప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం నుండి ఈ పుస్తకం 1-2 పుస్తకాల ముందు ఉంటున్నది. అవును. For if God spared not the angels that sinned, but cast them down to hell, and delivered them into chains of darkness to be reserved unto judgment. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలలో ఉంచబట్టుకు వారిని అప్పగించెను. And spared not the old world, but saved Noah and 8 persons, a preacher of righteousness, bringing in the flood upon the world of the ungodly. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహువును మరి 7 కాపాడెను. Spared not the angels, put them in chains of darkness, and condemned the whole world by the destruction of Noah.
దేవదూతలను విడిచిపెట్టగా, అయితే వాని కటిక చీకటి గల బంధకములతో ఉంచి నోహు ద్వారా లోకమంతటికి తీర్పు తెచ్చాడు. Now, in 1 Peter, the first chapter, and the 1 Peter, the third chapter, and beginning with the 18th verse, we read again. ఇప్పుడు 1 పేతురు మొదటి అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనం ప్రారంభం నుండి మరలా చదువుకుందాం. Now listen close now. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. For Christ also has once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit. Put to death in the flesh, but quickened by the Spirit. By which also he went and preached unto the spirits in prison. He preached to these people in prison, which sometimes were disobedient, when once the long suffering of God waited in the days of Noah, while the ark was a preparing, wherein few, that is 8 souls, were saved by water. Like figure whereunto even baptism does also now save us, not the putting away of the filth of the flesh, but the answering of a good conscience towards God by the resurrection of Jesus Christ, who is gone into heaven and is on the right hand of God, angels and authorities and powers being made subject unto him. ఏలైనగా మనల్ని దేవుని ఎదురు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతున్నప్పుడు, పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా, అవిధేయుల వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడిరి. సాదృశ్యమైన బాప్తిస్మ ఇప్పుడు మేము రక్షించుతున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు గాని, యేసుక్రీస్తు పునరుద్ధానములుగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరమే. ఆయన పరలోకములకు వెళ్లి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వలో ఉన్నాడు. Let's pray again. మరలా ప్రార్థించుకుందాము. Now, Heavenly Father, such a line of Scripture here. 3 witnesses, 3 places in the Scripture giving testimony. పరలోకపు తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి లేఖనము వరుస 3 సాక్షులు లేఖనంలోని 3 స్థలాల్లో సాక్ష్యమిస్తున్నారు. And thou hast said in thy word that in the mouth of 2 or 3 witnesses let every word be established. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను అని నీ వాక్యములను నీవు ఇలాగ చెప్పి ఉన్నావు. Now I pray thee, O God, that thou will come to the people and will interpret this word, this message, in the light that it should be in. ఓ దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను. నీవే ప్రజల యొద్దకు వచ్చి నీ వాక్యమును, ఈ వర్తమానమును అది ఏ విధమైన వెలుగులో ఉండవలసినదో అందులోనే ఉంచి దాని భావం తెలియచెప్పుము. That every man, woman, boy, or girl might understand in the capacity that you have ordained for them to understand in. ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు, ప్రతి బాలుడు బాలిక ఎంతవరకు అర్థము చేసుకోగల స్తోమత్తునందు వారిని ఉంచున్నావో ఆ విధముగానే వారు అర్థం చేసుకుందరు కాక. And now, knowing that these 3 witnesses bear record of truth. ఈ 3 సాక్షులు సత్యం విషయమై సాక్ష్యం పలికిన్నారని వారు ఎరుగుదురు కాక. And I pray that you will send the Holy Spirit upon us now. ఇప్పుడే నీవు పరిశుద్ధాత్మను మా మీదకి పంపమని నేను ప్రార్థిస్తున్నాను. And we'll look to Him who is our King in our midst this morning, the Lord Jesus Christ, where we have raised now by faith, sitting in these heavenly places in Him. ఈ ఉదయవేళలో మా మధ్య ఎవరైతే ఉన్నారో
అట్టి మా రాజైన ప్రభుని యేసుక్రీస్తు వైపు మేము చూస్తున్నాము. అక్కడే మేము విశ్వాసును బట్టి తిరిగి లేచి ఆయనతో కూడా ఈ పరలోక స్థలమునందు కూర్చుండబెట్టబడి ఉన్నాము. We wait for His message. ఆయన వర్తమానం కొరకు మేము కనిపెడుతున్నాము. Speak it to us, Lord. Hear it to us. As we ask you to circumcise the lips that speak and the ears that hear, that it might be to the honor and glory of Him who is the Scripture. లేఖనమే ఎవరై ఉన్నారో ఆయనకు మహిమాఘనతలు కలుగు రీతిగా మా ద్వారా మాట్లాడండి ప్రభువా, మా ద్వారా వినబడియండి. మాట్లాడు పెదవులను విను చెవులను సులభ చేయండి అని అడుగుతున్నాము. For we ask it in His name. Amen. ఆయన నామమునే అడుగుతున్నాము. ఆమేన్. Now, remember the service is tonight, the healing service. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ రాత్రి కూడికలు స్వస్థత కూడిక. I don't think it'd be necessary to give out prayer cards, so we just pray for the sick. ప్రార్థన కార్డులు ఇచ్చే అవసరం ఉండబోదని అనుకుంటున్నాను. కాబట్టి నేరుగా రోగులపై ప్రార్థన చేద్దాం. I have something I want to tell you, and I hope that it'll just bring the congregation into a place where there'll just be all kinds of healing. మీకు చెప్పుకొడుపై నా దగ్గర ఒకటి ఉన్నది. అది అన్ని విధాలైన స్వస్థలు జరిగినట్లుగా సమాజంలో ఒక స్థానానికి తెచ్చునని నా యొక్క నిరీక్షణ. I know it will be if we'll just believe it that way. మనం ఆ విధంగా నమ్మితే చాలు, అది అలా జరుగునని నేను ఎరుగుదును. Now, this souls now in prison, souls that are now in prison. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు, ఇప్పుడు చెరలో ఉన్నటువంటి ఆత్మలు. Now the soul of man is not the body of man, it's the soul. ఇది మనిషి యొక్క ఆత్మ అనగా ప్రాణం. అది మనిషి శరీరము కాదు, అది ప్రాణం. గమనిస్తున్నారా? And the soul is something that's the nature of the spirit. ప్రాణము అనగా ఆత్మ యొక్క స్వభావము. And then when the nature of a man, when he said, we are dead, the scripture plainly tells us that we are dead and our lives are hid in God through Christ, sealed there by the Holy Spirit. అలాంటప్పుడు అది నరుని యొక్క స్వభావం ఏంటి? అతను ఇట్లా చెప్తున్నాడు, లేఖనము తేటగా మనకు తెలియచేస్తున్నది, మనము మృతి నొందితిమి, మన బ్రతుకులు క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నవి అని, తద్వారా పరిశుద్ధాత్మ చేత భద్రపరచబడితిమి అని తెలుపుతున్నది. Now, it wasn't that your body died. It wasn't your spirit died. అది నీ యొక్క శరీరము చనిపోయినది కాదు సుమా, నీ ఆత్మ, నీ ప్రాణము చనిపోయినది అని కాదు సుమా. It was the nature of your spirit died. See, the nature which is the soul. అది నీ యొక్క ఆత్మ స్వభావం చనిపోయినది. చూసారా? స్వభావం అది ప్రాణము. The nature of your soul is God. If you're born again. నీవు తిరిగి జన్మించినట్లయితే నీ ప్రాణము యొక్క స్వభావము దేవుడే ఉన్నాడు. If it's not, it's of the world. అది అలాగే కాకపోయినట్లయితే అది లోక సంబంధమైనది. Anything that begins has to end. దేనికైనా ఆరంభం ఉన్నట్లయితే దానికి అంతము ఉంటున్నది. So therefore, the only way that you can have eternal life is to have a life that never did begin. కాబట్టి నీవు నిత్య జీవమును కలిగి ఉండడానికి ఒకే ఒక మార్గము, నీకు ఆరంభము లేని జీవము ఉండవలసి ఉంటున్నది. And then your life did begin when you were born. When God breathed a breath of life into your nostrils and you became a living soul, then you began then. అప్పుడు నీవు జన్మెత్తినప్పుడు నీ జీవితము ఆరంభమవుతున్నది. అనగా నీ నాసికారంధ్రాలలో దేవుడు జీవాత్మను ఊదగా నీవు జీవించు ప్రాణి అయి ఉన్నావు. అప్పుడు నీ ఆరంభమవుతున్నది. But when that nature that was in you, by nature you was of the world, alienated from God, you were actually an animal. నీలో ఉన్న ఆ స్వభావము మరో రీతిగా దేవుని వద్ద నుండి వచ్చినదై ప్రకృతి రీత్యా నీవు లోక సంబంధివి అవుతావు. వాస్తవంగా నీవు పశువు, నువ్వు జంతువు. That's exactly right. అది ఖచ్చితంగా వాస్తవమైన విషయం. Anyone knows that we're a mammal. How many knows that? మనం పాలిచ్చు జీవులమని ప్రతి ఒక్కరికి తెలుసు. అనగా సస్తన జంతు జాతిమని అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? We are a mammal. We are a warm-blooded animal. But that is what we are by our earthly creation. మనము సస్తన జంతు జాతి వారము, అనగా పాలిచ్చు జంతు వారము. మనం వేర్వ్యక్తం గల జంతువులము. అది భూసంబంధ నిర్మాణములో
మనం ఆ విధంగా సృజించబడి ఉన్నవారము. But you see what made us different from other mammals, that God put a soul upon us. See? అయితే చూడండి, ఇతర జంతువులకు మనకున్న వ్యత్యాసం ఏంటంటే, అది దేవుడు మనలో ఆత్మను ఉంచున్నాడు. చూసారా? Now the other mammals don't have to wear clothes. ఇతర జంతువులు బట్టలు ధరించిన అవసరం లేదు. No other animal has to wear clothes to hide his shame but us. మనము తప్ప ఏ ఇతరమైన జంతువులు తన సిగ్గు కప్పుకొంటుకు బట్టలు ధరించవు. We're the only ones that does, because we have a soul. మన ఒక్కరు మాత్రమే బట్టలు ధరిస్తాము, ఎందుకంటే మనకు ప్రాణము ఉన్నది. But see, God in the beginning knew what a man would be like. అయితే చూడండి, ఆరంభములో మానవుడు ఎలాగుండవలెనో దేవుడు ఎరిగి ఉన్నాడు. And he created the earth and brought up all kinds of animals from the very lowest to the highest, and the highest animal come forth was man. ఆయన భూమిని చేశాడు, రకరకాల జంతువులను పుట్టించాడు. అతి చిన్నదాని మొదలు అతి పెద్దదాని వరకు ఆయన చేశాడు. అన్నిటికంటే పెద్ద జంతువు మానవుడు. And then first man was made, he was a spirit man in the image of God. తరువాత మొదటి మనుషుని చేశాడు, అతడు ఆత్మ మనుషుడు, దేవుని రూపములో ఉన్నవాడు. Which God is a spirit. St. John 4. ఎలాగనగా యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారంగా దేవుడు ఒక ఆత్మ. Now he is a spirit, and they that worship him in spirit and in truth, and thy word is the truth. ఆయన ఒక ఆత్మ అంటున్నాడు. ఆయనకు ఆరాధించువారు ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. నీ వాక్యమే సత్యము. Now we worship him in spirit and truth. He is a spirit being. మనం ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాము. ఆయన ఆత్మ ఉనికి. Then there was no man to till the soil, and then God formed man out of the dust of the earth. ఆ తర్వాత భూమిని దున్నడానికి నరుడు లేడు. తర్వాత భూమి అందరినీ మట్టితో నరుని చేశాడు దేవుడు. Then he taken from his side a byproduct, a rib, and from that separated this man which had a dual nature, which was both feminine and masculine. ఆ తర్వాత అతని ప్రక్కటెముకను అతని ప్రక్కల నుండి ఆయన తీసి ఒక ప్రత్యుత్పత్తిగా ఈ నరుడు రెండు స్వభావములు గలవాడై ఉండగా, అనగా ఆడ మగ రెండు స్వభావములు, దానిని ఆయన వేరు చేశాడు. And he taken the feminine out because it was love, and he placed it into a person called Eve, that Adam called Eve, which is his wife. ఆయన స్త్రీ గుణమును బయటకు తీసి అది ప్రేమ, హవ్వ అనే వ్యక్తిలో ఆయన దాన్ని పెట్టి ఉండెను. ఆదాము తన భార్యకు హవ్వని పేరు పెట్టాడు. That's where his love, natural, filial love, held to his wife. అక్కడే అతని యొక్క ప్రేమ, ప్రకృతి ప్రేమ, ఫిలియో ప్రేమ అతని భార్యపై ఉంటున్నది. That's where a man should be today, and her back to her husband. ఈ రోజు పురుషుడు ఆ విధంగా ఉండవలసి ఉన్నది. ఆమె భర్త వెనకాల ఆమె ఉండవలసి ఉన్నది. The man the masculine, the woman the feminine. పురుషుడు పురుషత్వము, స్త్రీ నైజములకు స్త్రీత్వము. And then, see, after done made man in his own image, created he them, male and female. There was no man to till the soil. గమనించండి, ఆయన తన పోలిక చొప్పున నరుని చేసిన తర్వాత వాని స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. భూమిని దున్నుటకు నరుడు లేడు. And he put him in the dust of the earth, and therefore he was that man. భూమిలో ఉన్న మట్టితో ఆయన వానిని పెట్టాడు, అతడే ఆ మనుష్యుడు. This human man was mammal. See, he was animal. ఏ మనుషుడు సస్తన జంతువు, అనగా తాలిత జంతువు. చూశారా, అతడు జంతువు. But he put the spirit of God, a life, into him, and made him on the basis that he could make a choice. అయితే ఆయన దేవుని ఆత్మను జీవమును అతనిలో ఉంచాడు. అతను ఒక ఎన్నిక చేసుకునేవానిగా అతను చేశాడు. And then when this man, now we think we're something. Just remember, what are we? A clod of dirt. That's all. ఇప్పుడు మనం ఏదో ఒకటి తలుస్తున్నాము. గుర్తుంచుకోండి, మనం ఏమై ఉన్నాము? మట్టి ముద్ద, అంతే. And because dust thou art, dust thou shalt return. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. So when you see this man walking down the street, thinks he's somebody, and got a little education, thinks, remember, it's a clod of Indiana dust. That's all. కాబట్టి మనుషుడు తాను ఏదోనై ఉన్నానని అనుకుంటూ, లేక ఏదో కొద్దిగా చదువు, మరేదో కొద్దిగా కలిగి ఉండి వీధులు కూడా అలుచుకుంటూ వెళ్తుంటే జ్ఞప్తించుకో, అతను కేవలము
ఇండియానా రాష్ట్రం మన్నే అంతే. And that woman that's all dressed in shorts and smoking cigarettes and carrying on down the street, twisting like she owned the whole country, it's a plot of Indiana dust. And that's the way it's turning back. అక్కడ ఉన్న ఆ స్త్రీ కురుసైన బట్టలు వేసుకుని సిగరెట్ తాగుకుంటూ దేశమంతా తనదే అయినట్లుగా కులుగుతూ వీధుల్లో వెళ్తుంటే అది ఇండియానా మట్టి ముద్ద మాత్రమే సుమా, మరలా ఆదిత్యగానైపోతావు. So you're not very much to begin with, see? So that's right. That's what you are. కనుక ఆరంభములో నీవేమేమో కాదు, చూసావా? కనుక నీవేమై ఉన్నావో అదే ఉన్నావు. అవును. But that soul that's in there, see? That soul is what God's working on. See? అయితే గమనించు, అక్కడ ఉన్న జీవము, అది ఆ పురాణము, దేవుడు పనిచేసేది. గమనిస్తున్నారా? If he can only get that nature, that spirit, to agree with him, then that nature dies. The nature and the love of the world dies, and the things of the world is dead. See? అతడు ఆ స్వభావాన్ని, ఆ ఆత్మను పొందుకుని ఉన్నట్లయితే ఆయనతో ఐక్యమవుటకు అప్పుడు ఆ స్వభావం చనిపోయి, ఆ స్వభావం లేక లోక ప్రేమలు చనిపోయి లోక సమానమైన కార్యాలు చనిపోతాయి. అవును. Because if you love the world or the things of the world, the love of God is not in you. See? ఎందుకంటే నీవు లోకములో ఉన్న వాటిని ప్రేమించితే దేవుని ప్రేమ నీలో ఉండదు. అవునా? And a man must be born again, so this nature has to die, and the nature of God comes and lives in you. ఒక మనుషుడు తిరిగి జన్మించాలి. కాబట్టి ఈ స్వభావము చనిపోవలసి ఉన్నది. దేవుని స్వభావం లేనుడికి వచ్చి నీలో జీవించవలసి ఉన్నది. And God is the only thing there is that never did begin or never can end. ఆరంభ అంతములు లేనివాడు దేవుడు కూడా మాత్రమే. So therefore he has partnership, you see, and taken this man, earthly, and this eternal spirit and put it together. కనుక ఆయన భాగం పంచుకున్నాడు. చూసారా? ఈ భూసంబంధన మనిషిని తీసుకుని ఈ నిత్యులైన ఆత్మను తీసుకుని రెంటిని ఏకం చేశాడు. Because God reflected himself back in that he become a man when he become Christ Jesus, and he was God. See? ఎందుకనగా దాని వెనుక దేవుడే తనకు తానై ప్రతిబింబించినట్లుగా ఆయన యేసుక్రీస్తు అయినప్పుడు ఆయన ఒక మనుషుడొకటి కొరకై ఆయనే దేవుడై ఉన్నాడు. చూసారా? God was in Christ, that's it. Lived in him, reconciled the world to himself. దేవుడు క్రీస్తులో ఉన్నాడు, లోకమును తనతో సమాధానపరచుకొనుటకై ఆయనలో ఉన్నాడు. And to that perfect man, each one of us imperfect that believe in God and it's accepted that becomes the perfection of him. ఆ యొక్క సంపూర్ణమైన నరుని ద్వారా అసంపూర్ణమైన మనమందరము దేవుని యందు విశ్వాసముంచడం ద్వారాను దానిని అంగీకరించడం ద్వారాను ఆయనలో సంపూర్ణమవుతాము. And he never left his body see corruption, neither did he leave his soul in hell, but raised him up on the third day, and he's alive forevermore. ఆయన దేహమును కుళ్ళు పట్టనివ్వలేదు. ఆయన ఆత్మను పాతాళమును విడిచిపెట్టలేదు. అయితే ఆయన మూడవ దినమున లేపాడు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. And we will have a body like his own glorious body. ఆయన మహిమ దేహం వంటి దేహమును మనము కలిగి ఉంటాము. That's why we're baptized into his name, that we might come forth in his name, in his death, in his resurrection, that we rise again, testifying to the world that we have new life, that the old man is dead, we buried that first nature. ఆ కారణము చేతనే ఆయన నామములోనికి మనం బాప్తిసం పొందితిమి. ఆయన నామము మనకు వచ్చినట్లుగా ఆయన మరణములోను ఆయన పునరుద్ధానములోను ఆయన తిరిగి లేచుట్లోనూ సాక్షులను పొంది పాత పురుషుడు చనిపోయి నూతన జీవము కలిగి లోకానికి సాక్ష్యమిచ్చుటకు ప్రథమ స్వభావం పాతిపెట్టబడినది. గమనిస్తున్నారా? That first nature's gone, and now we are the nature of him. ఆ మొదటి స్వభావం గతించిపోయినది. ఇప్పుడు మనం ఆయన స్వభావం కలిగి ఉంటున్నాం. He lives in us, and we don't do our own will, we do his will. ఆయన మనలో జీవిస్తున్నాడు. మరి మనం మన స్వచిత్తాన్ని చేయము, ఆయన చిత్తాన్ని చేస్తాము. We don't think our own thoughts. మన సొంత ఆలోచన మనము చేయము. The mind is what thinks. మనస్సు అంటే మనమేమి ఆలోచన చేస్తామో అది. The mind that was in Christ Jesus is in every believer. క్రీస్తు యేసులో ఉన్న ఆ మనస్సు ప్రతి ఒక్క విశ్వాసులో ఉండును. See, there is the soul.
That's what we're speaking of. చూసారా, ఒక జీవం ఉన్నది, దాని గురించి మనం మాట్లాడుతుంది. Now, that's the part that I'm thinking of now. That's within us, the soul. నేను ఇప్పుడు ఆలోచించేస్తున్న భాగము అదే, మనలో ఉన్నది అదే, జీవము అనగా ప్రాణము. Now, if we notice in this, there's many things that happen sometime and we wonder why they happen. And we question ourselves and we question others. ఇప్పుడు మనం దాన్ని గమనించినట్లయితే కొన్ని మార్లు అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటవి. ఎందుకబ్బా అలా జరగాలి అని మనలో మనం ప్రశ్నించుకుంటాము, ఇతరుల గురించి ప్రశ్నిస్తూ ఉంటాము. But finally, after a while, we find out that if we're Christians, it all works out just right. And how? అయితే ఆఖరకు మనము క్రైస్తవులైనట్లయితే అన్ని మేలురకంగానే జరుగుతావని కొంతకాలం అయిన తర్వాత తెలుసుకుంటాము. You've seen that. All Christians see that. We wondered why we did it. నీవు చూశావు, క్రైస్తవులందరూ చూస్తారు, ఎందుకు ఇలా చేశామా అని మనం ఆశ్చర్యపోతాం. I wondered sometime when I first read the Bible, why did God let Abraham, that great man, ever stand there and say that Sarah wasn't his wife? నేను బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ మహనీయుడైన మనిషియగు అబ్రహామును శారా తన భార్య కాదని ఎందుకు చెప్పుటకు దేవుడు అనుమతించాడు అని నేను ఆశ్చర్యపోతుంటాను. And how did he let him stand there and lie about that? And the things that he did? And then how did he ever let Abraham leave the promised land where he told him not to leave? అబద్ధం చెప్పి అతడు ఎక్కడ ఎలా నిలవగలిగాడు, అలాంటి కార్యాలు ఎలా చేయగలిగినాడు, ఆయన తన కొరకై వాగ్దానం చేసిన దేశాన్ని అతడు ఎలా విడిచిపెట్టగలిగాడు అని అనుకుంటుంటాను. Any Jew that leaves the promised land is backslidden, because God gave that to them and promised them to stay there. See? And they left it. ఏ యూదుడైనను వాగ్దానం విడిచిపెట్టి అతని మార్గం తప్పిన వాడవుతాడు, ఎందుకంటే దేవుడే వారికి అది దయచేశాడు, అక్కడే ఉండమని వారికి వాగ్దానం చేశాడు. చూశారా, వాళ్ళది విడిచిపెట్టరు. So he went down into Gerar, but if it hadn't been for that, కనుక అతడు గెరారుకు వెళ్ళిపోయాడు. అయితే ఆ విధంగా ఉండరాదు. and then Amalek, that king down there in the Philistine country, fell in love with Sarah and was going to marry her, and was a good man, a righteous man. ఆ తర్వాత అబీమెలెకు అక్కడున్న ఫిలిష్తీ దేశపు రాజు శారాను ప్రేమించి ఆమెను పెళ్ళాడబోతున్నాడు. అతను మంచివాడే, నీతివంతుడే. And actually, probably this sounds ridiculous, but to make it so real to you, ఒకవేళ ఇది పరిహాసభరితంగా వినిపించవచ్చును, అయితే నీకదెంతో వాస్తవికత అవుతున్నది. after he had his evening bath and put on his pajamas and said his prayers and went to bed, the Lord appeared to him and said, "You're just as good as a dead man." And the man had done nothing. See? ఆ తర్వాత సాయంకాల వేళ స్నానం అయిన తర్వాత తన పైజామా వేసుకుని ప్రార్థనలు వల్లించి పరునిటికి వెళ్ళిపోయాడు తన పడకకు. ప్రభువు అతనికి అగుపించి ఇలా చెప్పాడు, నీవు చచ్చిన వాడివి ఎలాగో అలాగే ఉన్నావు, ఆ మనిషిని ఏమీ చేయలేదు. చూశారా, He was absolutely deceived by both Abraham and Sarah. That's right. అతను సంపూర్ణంగా అబ్రహాము ద్వారా శారా ద్వారా మోసపరచబడ్డాడు. అవును, He said, "You've got another man's wife." See? ఆయన చెప్పాడు, మరొక పురుషుని భార్యను నీవు నీ యొద్ద ఉంచుకుని ఉన్నావు. చూశారా, And I won't hear your prayers. No matter how much you pray, you're as good as dead. But that man is my prophet. See? నీ ప్రార్థన నేను వినను, నీవెంతగా ప్రార్థించినప్పటికీ నీ ప్రార్థన నేను వినను, నీవు చచ్చినవాడు అయితే ఆ మనుషుడు నా ప్రవక్త అని ఆయన అన్నాడు. గమనిస్తున్నారా? It's hard to understand that. See? But if it wasn't that, we wouldn't know what grace was. చూశారా, అది అర్థం చేసుకోవాలంటే కష్టమే. అయితే అది అలా కాకపోతే కృప అనేది ఏంటో మనం ఎరుగము. Why did he go and marry Hagar after having a lovely wife like Sarah? అందాల రాశి శారా తన భార్య అయి ఉండగా అతను ఎందుకు వెళ్లి హాగర్ను పెళ్లి చేసుకోవాలి? And he didn't want to do it. See? But Sarah told him, and then the Lord told him, "You listen to what Sarah told you." అతను చేయాలనుకోలేదు. చూసారా, శారా చెప్పినది. ఆ తర్వాత ప్రభు అతనితో చెప్పాడు, శారా నీతో చెప్పిన దానిని విను అన్నాడు. Why? There had to be an Ishmael that the bondswoman and her child would not be heir with the free woman and her child. ఎందుకంటే ఒక ఇష్మాయేలు ఉండవలసి ఉన్నది. దాసి దాని యొక్క కుమారుడు వారసురాలితో ఆమె కుమారుడితో వారసులు కాలేరు. See what I mean? నా భావం ఏంటో చూస్తున్నారా?
All these things are types. ఇవన్నీ కూడా పోలికలే. Why did that prophet have to marry a prostitute? And with these children, had 2 children by her. As a sign. ఎందుకని ఆ ప్రవక్త వేసుని పెళ్లి చేసుకోవాలి, మరియు వాళ్ళిద్దరు బిడ్డలను కై ఉండాలి? అది ఒక సూచన లేక గుర్తు. Why did one lay on his right side for 340 days and then lay so many days on the other side like that as a sign? ఎందుకని ఒకరు 340 దినాలు కుడివైపున పండుకోవాలి, మరి అనేక దినాలు ఆ తర్వాత వైపు ఎందుకు పండుకోవాలి? అది ఒక సూచన లేక గుర్తు. One stripped his clothes and walked before Israel. ఒకరు బట్టలు చెప్పుకొని ఇశ్రాయేలు ముందుకు వెళ్ళాలి. All those things, it was types and shadows, see? And we have to have those things to fill in. ఇవన్నీ కూడా గురుతులు సూచనలు ఉంటున్నవి చూడండి. అవి నెరవేర్చబడి కొరకై మనం అవి కలిగి ఉండవలసి ఉన్నది. And many times things happen to us that we wonder why it is. It's God foreshowing us something. అనేక సార్లు మనం ఆశ్చర్యపోయేంత రీతిగా సంగతులు జరుగుతూ ఉంటాయి. ఒక దాని కోసం దేవుడు మనల్ని ముంగుర్తుగా చేస్తాడు. As a little boy, you know my life story. Always believed since I can first remember. నా జీవిత కథ మీకు తెలుసు. నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. నా జ్ఞప్తిని మొదలు. One of the first things that I remember. Now this, you might told me something yesterday and I'd forget it by today. నాకు జ్ఞప్తి ఉన్న మొదటి సంగతుల్లో ఒకటి నేను ఒకటి నాకు చెప్పిండవచ్చు. ఈ రోజే దాన్ని నేను మర్చిపోతాను. But there's some things back that happened in our young days. Many of us are that way, that we always remember. అయితే నా జీవితంలో నా చిన్ననాటి రోజుల్లో జరిగిన కొన్ని విషయాలు మనందరికీ అవి ఎల్లప్పుడూ గుర్తుంటవి. And this sounds almost ridiculous to say this, but I remember when I was crawling with a long dress on. ఇది చెప్పడానికి కొంత హేళనగా ఉంటుంది. అయితే నేను చిన్న పిల్లవాడై ఉండగా దూగాడుతూ ఉన్నప్పుడు పొడవైన దుస్తులు ధరించాను. Little babies, some of you people my age would remember that babies used to wear real long dresses. ఇప్పుడు నా వయసులో ఉన్న మీలో కొందరికి ఆ పెద్ద బట్టలు గుర్తుంటుంది. పిల్లలు నిజంగా పొడవాటి బట్టలు తొడుక్కునుట. And I remember crawling and dipping snow off of my uncle's feet, and when he come in, he was standing by the fireplace. దూగాడుతూ మా చిన్న లోపలికి వచ్చి చలిమర దగ్గర నిల్చున్నప్పుడు మంచు గడలు కాళ్ళు దులుపుకుంటున్నప్పుడు వాటిని తిని నాకు జ్ఞప్తున్నది. ఆ మంచు గడలు నేను తిన్నాను, అది నాకు జ్ఞప్తున్నది. And then the next thing I remember taking place in my life was a vision, the first one I ever had, and told me I would live a big portion of my life near a city called New Albany. ఆ తర్వాత విషయం నా జీవితంలో జరిగిన సంగతి నాకు జ్ఞప్తుంటున్నది. నేను పొందిన మొదటి దర్శనం అది న్యూ ఆల్బనీలో నా జీవితంలో ఎక్కువ కాలం గడుపుతానని. నేను ఇక్కడ పుట్టి నేను కొండ ప్రాంతపు చిన్నపిల్లవానిగా ఉండినప్పుడు ఏ వైద్యుడు కూడా అక్కడ లేడు. And I've lived here around 50 years right here. A vision. నేను ఇక్కడ 50 సంవత్సరాలు జీవించాను. మీకు తెలుసా ఒక దర్శనం. And then how I always knew there was God somewhere. ఆ తదుపరి నేను ఎల్లప్పుడూ కూడా ఎక్కడో ఒక చోట దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. As a little boy, he spoke to me never to smoke or drink or defile my body. That's running morally with women and things. ఇంకా నేను చిన్నపిల్లవాడిగా ఉండినప్పుడు ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. పొగ త్రాగవద్దు, మద్యపానం సేవించవద్దు, స్త్రీలతో రకరకాల విషయాల్లో అవినీతికరంగా తిరగడం ద్వారా నా దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు అని ఆయన నాతో చెప్పాడు. I had always had a dread of it, and was a young man. ఒక యవనస్తుడుగా అందులో కూర్చుని ఎల్లప్పుడూ కూడా భీతి చెందేవాడును. And then I was out hunting one time, which seems to be a second nature to me, to love to hunt. ఒకనొక రోజు నేను వేటాడుతున్నప్పుడు అది నాకు రెండవ స్వభావం లాంటిది, అనగా రెండవ అనుభూతి వంటిది. వేటాట్టుకు ఆరంభించుటకు అలాంటిది నాకు. And I was out hunting with a boy, Jim Poole. Lovely kid. I think his boy comes to church here, little Jim, and fine family of people. ఒక బాలుడైన జిమ్మి పూల్తో నేను వేటాడుతూ ఉన్నాను. అతను ఒక మంచి కుర్రవాడు. అతని కుమారుడు చిన్న జిమ్ ఇక్కడున్న మందిరానికి వస్తున్నాడు అనుకుంటాను. మంచి కుటుంబం అది. I know the Pools, Jimmy and I slept together, lived together since we were little boys in school. నాకు పూల్స్ తెలుసు. నేను జిమ్ చిన్ననాటి నుండి
బడికి వెళ్లే దశల నుండి కూడా మేము కలిసి నిద్రిస్తుండేవారం, కలిసిమెలిసి ఉండేవారం. We're about 6 months apart in age. మా ఇద్దరికి వయసులో 6 మాసాల వ్యత్యాసం ఉంటున్నది. And Timmy let his gun go off and shot me through both legs, real close to me. A shotgun. జిమ్మీ తన తుపాకీని పేల్చేశాడు. అది నన్ను ఎంతగానో దగ్గరగా వచ్చి 2 కాళ్ళ మధ్యగా కాల్చినది, పేల్చివేసినది. I was taken to the hospital. And there, laying there, dying. No penicillin or nothing in those days. నన్ను హాస్పిటల్లో చేర్చారు. మరణ ఘడియలో నేను అక్కడ పడి ఉన్నాను. ఆ దినాల్లో ఎటువంటి పెన్సిలిన్ ఎలాంటివి లేవు. And they had a rubber sheet under me, and I know that night they was going to operate the next morning. నా కింద ఒక రబ్బర్ పట్ట ఒకటి పెట్టారు. మన్నాడి ఉదయం నాకు ఆపరేషన్ చేస్తారని నాకు తెలుసు. They just took and cleaned off the wound, and big pieces of flesh blowed up, and they take the scissors and cut it off, and I had to hold a man's hand. వారు అలా తీసుకుని పుండును శుభ్రం చేశారు. పెద్దగా ఉబ్బిన మాంసం ముక్కలను కత్తితో కత్తిరించి వేశారు. నేను ఒక మనిషి చేతిలో పట్టుకోవలసి ఉండేను. And they had Frankie Ike, he just recently committed suicide. వారి యొద్ద ఫ్రాంకీ ఐక్ ఉన్నాడు. ఈ మధ్య అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. And I had to pry my hands loose from his wrist when they got through. వారు పట్టుకోవలసి వచ్చినది. అతని పిడికిలలోని నా చేతులు వదిలి చేశారు. వారు దాన్ని సఫలీకృతం చేసిన తర్వాత I screamed and cried and holding on to it like that, and then cutting that part of the leg off. నేను ఆ విధంగా పట్టుకుని కేంద్ర పెడుతూ కేకలు వేస్తున్నాను. వారు నా కాళ్ళలోని ఆ భాగాన్ని కత్తించి వేస్తున్నారు. I was 14 years old, just a boy. నాకు 14 సంవత్సరాల వయస్సు అప్పుడు. కేవలం పిల్లవాడను. And that night, I tried to go to sleep, and I woke up, something splashed. ఆ రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నం చేశాను. నేను మేల్కొన్నాను. ఏదో తటాల జరిగినది. And here was blood, nearly a half a gallon, I guess, had come from them veins. ఆ రక్తనాళాల నుండి 6 గ్యాలన్లు రక్తము ఇక్కడ ఉన్నదని అనుకుంటాను. They taken an X-ray, and they said the shot was laying so close to that artery on either side that just a little scratch would cut it right in two, and I started bleeding. వారు ఎక్స్రే తీశారు. సిరులకు అనగా గుండెకు దగ్గరలో దెబ్బ అయిందని చెప్పారు. ఏడు వైపులా పగిలి రక్తం కారిపోతున్నది. Well, I thought this is the end of me. ఇది నాకు అంతం అని అనుకున్నాను. And I put my hands down like this and raised it up, and the blood running down my hands. It was my own blood I was laying in. నా చేతులు ఇలా పెట్టుకుని ఉన్నాను పైకెత్తి. నా చేతుల్లో రక్తము కారిపోతున్నది. నా సొంత రక్తంలోనే నేను పడి ఉన్నాను. I rang the bell, the nurse came, and she just soaked it up with towel because there's nothing they could do. నేను పిలిచాను, గంటము రోగించాను. నర్సు వచ్చి తువాల్తో అలా అద్దినది, పిండినది. ఎందుకంటే వారు చేయగలిగిన మరో మార్గం ఇక లేకపోయినది. And the next morning, under those weakening conditions, they didn't give the blood transfusion in them days, so they operated on me. ఆ తర్వాత ఉదయం ఆ బలహీనమైన స్థితిలో వారు నాకు ఆపరేషన్ చేశారు. ఆ దినాలలో రక్త మార్పిడి చేసే పద్ధతులు లేవు. And they gave me ether. వారు నాకు ఈథర్ ఇచ్చారు. And the old ether, I guess you remember, it's the old anesthetic. ఆ పాతకాలపు మత్తు అనేది మీకు తెలుసు. And under that ether, when I came out, I was coming out of the ether after 8 hours. 8 గంటల తర్వాత ఆ ఈథర్ తో నేను బయటికి వచ్చాను. They had to give me so much they thought I wouldn't wake up. They couldn't get me awake. నాకు ఎంతో ఎక్కువగా ఇవ్వాల్సి ఉన్నది. నాకు మెలకువ రాదని వారు తలంచారు. వారు నన్ను మేల్కొల్పలేకపోయారు. I remember Mrs. Roder stood by me out there in the hospital. I'll never forget that woman. No matter whatever happens, I can never forget her. అక్కడ ఆ ఆసుపత్రిలో శ్రీమతి రోడర్ నా ప్రక్క నిలబడి ఉన్నారని నాకు జ్ఞాపకం ఉన్నది. ఆమెను నేను ఏనాడు మరవలేను. ఏమి జరిగినప్పటికీ ఆమె నేను మర్చిపోలేను. She was a young woman then. Her husband was the superintendent down here at the car works. అప్పుడు ఆమె కేవలం ఒక యవ్వనస్తురాలుగా ఉన్నది. ఆమె భర్త అక్కడ కార్ల కర్మాగారంలో ఒక సూపరింటెండెంట్ గా ఉన్నారు. And I remember she standing by me, her and Mrs. Stewart. ఆమె మరియు శ్రీమతి స్టూవర్ట్ నా యొద్ద ఉన్నట్లు నాకు జ్ఞాపకం ఉన్నది. And they was the one actually that paid my hospital bill. వాస్తవంగా నా ఆసుపత్రి బిల్లును చెల్లించిన వారే. We didn't even have food to eat in the house, so how could we pay a hospital bill? Hundreds of dollars. మా ఇంట్లో తినడానికి కూడా మాకు ఆహారం లేదు కనుక $100 డబ్బును ఎలాగూ చెల్లించగలిగిన వారము. But she, through her church society and the Ku Klux Klan, paid the hospital bill for me. Masons. అయితే ఆమె తన సంఘ సొసైటీ ద్వారాను ఇంకా మేషన్ ఎగు కు క్లక్స్ క్లాన్ ద్వారాను
ఆసుపత్రి బిల్లు చెల్లించారు. I can never forget them. No matter what they do, still, there's something that stays with me. See, what they did for me. వారిని ఎన్నడూ నేను మర్చిపోలేను. చూడండి, వారు చేసింది ఏమైనప్పటికీ వారు నాకై చేసిన దానికి నా యొద్ద ఒకటి ఉన్నది. And they paid the bill to Dr. Reeder. డాక్టర్ రీడర్కి వారు బిల్లు చెల్లించారు. He's still living. Lives here in Fort Fulton. Could tell you the story. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇక్కడ ఉన్న పోర్ట్ ఫుటన్లో నివాసం చేస్తున్నాడు. కథ మీకు చెప్పగలడు. When I come out from under that ether, there's something happened to me there. I've always believed it to be a vision. నేను ఆ ఈతలు తీసుకుని దాంతో నేను బయటికి వచ్చినప్పుడు అక్కడ నాకు ఒకటి జరిగినది. అది దర్శనమేనని నేను ఎప్పుడు కూడా నమ్ముతాను. Because I was so weak, they thought I was dying. ఎందుకంటే నేను ఎంతో బలహీనంగా ఉన్నాను. నేను చనిపోతానని వారు అనుకున్నారు. She was crying. When I opened my eyes to look, I could hear her talking. And then I went back to sleep, woke up 2 or 3 times. ఆమె ఏడుస్తూ ఉన్నది. నేను చూడాలని కళ్ళు తెరిచినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉండుట నేను విన్నాను. తర్వాత నేను నిద్రపోయాను. 2-3 పర్యాలు లేపారు. And then I had a vision then. ఆ తర్వాత నాకు దర్శనం వచ్చినది. And then I had about 7 months later, I had to go and have shotgun wads and greasy hunting clothes taken out of my legs. The doctor didn't get it. ఆ తర్వాత 7 నెలల తర్వాత నా కాళ్ళు కత్తుకుపోయిన వేట వస్త్రాలను తుపాకీ దూదిని నా కాళ్ళపై నుండి తీసివేయించుకుంటుకొని నేను వెళ్ళవలసి ఉండేను. And so I had blood poison, both legs are swelled up and doubled back under me. They won't take both legs off at my hips. కనుక నా రక్త విషంగా మారినది. 2 కాళ్ళు కూడా ఉబ్బిపోయి నా వెనకాల లావు అయిపోయినది. నా వెనక భాగం దగ్గర నుండి నా 2 కాళ్ళను కూడా తీసివేయాలని అన్నారు. And I said, no, just come higher and take it off up here. I just couldn't stand it. See? నేను వద్దు అని అన్నాను. అది ఎక్కడికి వచ్చేసినది. నేను నిలబడలేకుండిపోతుంది. చూశారా? And so finally Dr. Reeder and Dr. Pirtle from Louisville performed the operation and cut down in there and taken it out. And today I got wonderful legs by the grace of God. చివరికి డాక్టర్ రీడర్, డాక్టర్ పీటర్ లూయిస్విల్ నుండి వచ్చారు. వారు శస్త్రచికిత్స జరిపి అక్కడ కోసి తీసివేశారు. ఈ రోజు నేను అద్భుతమైన కాళ్ళను కలిగి ఉన్నాను దేవుని యొక్క కృపను బట్టి. But on the last vision that I had, అయితే నాకు కలిగిన ఆఖరి దర్శనం, the first vision when I come to, and then I went into this trance, and I thought I was in hell. Just as plain. ప్రప్రథమ దర్శనం నాకు వచ్చింది. మొదటి దర్శనం నాకు వచ్చినది. అప్పుడు నేను మూర్ఛలేనట్లుగా అయిపోయాను. నిజంగా నేను నరకములో ఉన్నాను అని తలంచాను. All right. Somebody lay your hands on her and she'll probably get her to the air. Everyone who's standing there, lay your hands on her. ఒకరు మీ చేతులు ఆమెపై పెట్టండి, గాలి తగలివ్వండి. అక్కడ ఎవరున్నప్పటికీ ఆమె మీద చేయి పెట్టండి. Let's pray. ప్రార్థన చేద్దాం. Dear Lord Jesus, may our sister who is sick this morning and she's fainted in the room, may thy grace and strength and power, these hands laid upon her now, representing you. ప్రేమని యేసు, ఈ ఉదయవేళ జబ్బుగా ఉండి పడిపోయి గదిలో ఉన్న మా సహోదరి ఇక్కడ ఉన్నది. మీ కృపాబలములను చూయించండి. నీకు ప్రతినిధిగా ఇప్పుడు ఆమెపై చేతులు పెట్టబడి ఉన్నది. And the scripture has said, these signs shall follow them that believe. If they lay their hands on the sick, they shall recover. నమ్మిన వారి వల్ల ఈ సూచకులు జరుగునని లేఖనములు చెప్పుచున్నది. వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుదురు అని. And now may our sister come out of this sickness and be made well for the glory of God. In the name of Jesus Christ we ask it and commit her to you. Amen. ఇప్పుడే మా సహోదరి వ్యాధి నుండి కోలుకుని దేవుని మహిమ కొరకై బాగుపడును కాక యేసుక్రీస్తు నామమున మేము అడుగుతున్నాము. ఆమెను మీకు అప్పచెప్పుతున్నాము. ఆమేన్. Now get her to the air. It's awful stuffy. I can feel it here real bad. ఇప్పుడు ఆమె గాలి తగలివ్వండి. ఆమె భయంకరంగా ఇరుగ్గా ఉన్నది. ఇక్కడ అది అనుభవిస్తున్నాను. నిజంగా కఠినంగా ఉన్నది. It's a fainty feeling here in the platform. I felt it 4 or 5 times here. ఇది మూర్ఛ వచ్చేట్లుగా ఉన్నది. ఇక్కడ వేదిక నొద్ద 5-6 సార్లు నేను అది అనుభవించాను. As soon as she gets that feeling a little better, like get her to where she gets there. That's good. ఆమె కొద్దిగా బాగైన వెంటనే ఆమెకు ఎక్కడ తీసుకుని పోగలరో అక్కడికి తీసుకుని వెళ్ళండి. మంచిది. See, it's just so awful stuffy, you know. చూసారా, అది మరీ ఇబ్బందికరంగా ఉంది. అవునా? Human beings create each one of us so many square feet of just
a sickness. మానవులైన మనము వ్యాధులకు కొన్ని అడుగులు వ్యత్యాసంగా సృజించబడ్డాం. Yeah, somebody has some water there or something to put on the sister. ఎవరి దగ్గరైనా కొద్దిగా నీళ్లు ఉంటే కొద్దిగా ఆ సహోదరి మీద పోయండి. She's too all right now. See, all right. ఇప్పుడు బాగున్నది, అవునా? మంచిది. Yeah, maybe if you could open up the doors, maybe, or give just a little bit of air as much as we possibly can in some way. See. మీరు తలుపు తెరవగలిగినట్లయితే తెరవండి, కొద్దిగా గాలి తెరలివ్వండి, సాధ్యమంత వరకు మనం అందరం కూడా. సరేనా? Now, in this time, as I had this vision and thinking that I had passed from this life into torment. సరే, ఇలాంటి సమయంలో నాకు ఒక దర్శనం వచ్చినది. నా బతుకులో నుండి నేను వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాను అది అని నేను తలస్తూ ఉన్నాను. And 7 months later, here at the Clarktown Memorial Hospital, I had the second operation. 7 నెలల తర్వాత ఇక్కడే క్లార్క్ కంట్రీ మెమోరియల్ ఆసుపత్రిలో నాకు రెండవ ఆపరేషన్ చేశారు. And at that time, when I come out, I thought I was standing out in the west. I had another vision. ఆ సమయంలో నేను బయటికి వచ్చిన తర్వాత నేను పశ్చిమ నిలబడి ఉన్నానా అని అనుకున్నాను. నాకు ఇంకొక దర్శనం కలిగినది. And there was a great golden cross in the skies, and the glory of the Lord flowing off of that cross. అక్కడ ఆకాశంలో పెద్ద బంగారు శిలువ పెట్టబడి ఉన్నది. ప్రభు మహిమ ఆ శిలువ నుండి ప్రవహిస్తున్నది. And I stood with my hands out like this, and that glory was falling into my chest. నేను నా చేతులు ఇలా పెట్టుకుని ఈ విధంగా నిలబడి ఉన్నాను. నా గుండె మీద ఆ మహిమ పడుతూ ఉన్నది. And the vision left me. My father was sitting there looking at me. The vision came. దర్శనం అదృశ్యమైపోయినది. ఆ దర్శనం నాకు వచ్చినప్పుడు నా తండ్రి కూర్చొని నా వైపే చూస్తూ ఉన్నాడు. I've always felt, all people know me all these years knows I've always wanted to go west. You know how it is. It's always been something to the west. ఇన్ని సంవత్సరాలలో కూడా నన్ను ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎప్పుడు కూడా పశ్చిమానికి వెళ్ళాలని ఆశిస్తానని. But because an astronomer told me one time the same thing, that I should go west, the stars when they cross their cycles and so forth, I was born under that sign, and I'd never be a success in the east. I'd have to go west. అయితే ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు, నేను పశ్చిమ దిశకు వెళ్ళవలసి ఉంటుంది అని. నక్షత్రాలు వాటి వృత్తాలను అవి దాడుతూ ఉన్నప్పుడు ఆ గుర్తు వల్ల నేను పుట్టానని, ఇంకా నేనెన్నడూ తూర్పున ఈ తూర్పు భాగాన ఫలపడతడు కాలేనని, నేను పశ్చిమ దిశకు వెళ్ళవలసి ఉంటుందని చెప్పాడు. And last year I took off west to fulfill what a lifetime's desire has been. See, to do it. గత సంవత్సరం నేను జీవితకాలపు కోరిక నెరవేర్పు కొరకై నేను పశ్చిమ దిశకు వెళ్ళాను. గమనిస్తున్నారా? అది చేతి కొరకై. Why I'm there, it's the most ridiculous thing, sitting out in a desert paying $110 a month rent, and here's a house sitting up here at Parsons Furnish Company. See? నేను ఇక్కడికి ఎందుకున్నాను? అది చాలా అవహేళన విషయం. ఒక్క నెలకు $110 అద్దె చెల్లిస్తూ అడవిలో కూర్చునడం. ఇక్కడ నాకు ఇల్లున్నది, నివాస యోగ్యమైన స్థలము కూడా ఉన్నది. చూశారా? But it's following the Lord. See, that's all I know to do. అయితే చూడండి, అది ప్రభువును వెంబడించుట. అది వెంబడింపు చేయుటకు నాకు తెలిసినంత అదే. And you know the visions and what has taken place out there. దర్శనాలు మొదలగునవి, అక్కడ జరిగిన విషయాలు మీకు తెలుసు. Now in this, I want to say to now, if our sister feels a little weak, Brother Roy, she want to get her out somewhere, set her in a room over here where she get more air or something, and that's perfectly all right, because I feel that she'll be all right. It's okay. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, సోదరు రాయ్, మన సహోదరి కొద్దిగా బలహీనంగా ఉన్నట్లయితే గదిలోనికి లేక మరొక చోటికి ఆమెను తీసుకురావాలని ఆశిస్తే ఎక్కువ గాలి వచ్చే స్థలానికి అక్కడ ఆమె ఉంచండి, బాగుంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు బాగుందని నేను భావిస్తున్నాను. మంచిది. ఆమె జబ్బుగా ఉండి మూర్చబడిపోయినది. And so I tell you, if you want to bring her over here where the air, raise these windows, Brother Roy, and your sister wants to come through, that'll be fine. ఇక్కడ ఈ కిటికీలు లేపి ఆమె ఇక్కడ తీసుకుని రావాల్సి అనుకున్నట్లయితే, సహోదరు రాయ్, ఆ సహోదరి రావాలనుకున్నట్లయితే అది ఇంకా మంచిది. If she wants to come over here with this, don't fear that. చూసారా? ఆమె ఇక్కడికి రావాలనుకుంటే మంచిది, భయపడవద్దు. I want to lay hands on her when she passes by. ఆమె ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఆమెపై చేతులు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. మీరంతా ఒక నిమిషం నన్ను క్షమించాలి. దేవుడు
నన్ను క్షమించును కాక. సహోదరుడా, అది బాగుంది. Heavenly Father, this your daughter here sat here this morning and she's come to hear the message and Satan's trying to beat her from it, but he can't. In the name of Jesus Christ. పరలోకపు తండ్రి, ఇక్కడ మీ యొక్క కుమార్తె ఈ ఉదయం కూర్చుని ఉన్నది. ఆమె వర్తమానం ఎడుకై వచ్చి ఉన్నది. సాతానుడు దాని నుండి ఆమెను దెబ్బ కొట్టబోయాడు, కానీ అది అతడు చేయలేకపోయాడు. అతడు చేయలేడు. యేసుక్రీస్తు నామమున సాతానుడు చేయలేడు. మంచిదే. అప్పుడు దాని గుండా మీకు గాలి వస్తుంది. Well, you talk about stuff. You ought to get in some of these places overseas where you're just piling on top of one another, leprosy and cancer. And, oh my, you can't hardly get your breath, and things like that. ఈ గుంపును గురించి నువ్వు మాట్లాడు. విదేశాల్లో క్యాన్సర్తోనూ కుష్ఠరోగంతోనూ ఉండి ఒకరిపై ఒకరు కుప్పలు కుప్పలుగా ఉన్నటువంటి స్థలాల్లో ఉన్నట్లయితే నీవు అలా గాలిని కూడా పీల్చలేవు. అలాంటి స్థలాల్లో చూసారా? Laying in great big buildings just contaminated with diseases. కేవలం అంటువ్యాధులతో ఉన్న వారిని పెద్ద పెద్ద భవనాల్లో ఉంచుతారు. You knew what leprosy would be. కుష్ఠవ్యాధి ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా? They're laying there with no ears and half their face eat off and no arms and little pegs for feet and things like that, laying piled on one another. అక్కడ వారు ఇలాంటి వారు ఉంటారు. చెవులుండవు, ముంజేతులుండవు, సగం ముఖములు తిరిగేసేట్లుగా ఉంటారు. కాళ్ళకి చిన్న పెలికలు చుట్టుకుని అలాంటివేవో పెట్టుకుని కుప్పలుగా పడి ఉంటారు. Many of them dying right then, laying out there from piling on one another, trying to get in somewhere, to hear the message. అనేక మంది అక్కడే చనిపోతారు, అక్కడే పండుకుంటారు. ఎక్కడో ఒక చోటుకు చేరుకోవాలని ఒకరిపై ఒకరు ఎక్కుతారు. ఎందుకో తెలుసా? వర్తమానం వింటానికి కొరకై. And now in this, I tell you what happened. ఇప్పుడు ఇందులో ఏమి జరిగిందో నేను చెప్తాను. In the vision that I had, I'll go back because I brought back the two visions in to show you about one of them. I was to be out west. నాకు కలిగిన దర్శనంలో నేను తిరిగి వెనుకకు వెళ్ళి 2 దర్శనాలు తీసుకుని వచ్చి అందులో ఒకటి మీకు చూపిస్తాను. నేను పశ్చిమ దిశన ఉండవలసి ఉన్నది. I've always longed for that. నేను ఇప్పుడు కూడా అదే ఆశించాను. And now the purpose of the message this morning is to post the church and everything that He'll let me post the church to, as far as I know, until as I go along. ఈ యొక్క ఉదయవేళ ఈ వర్తమాన యొక్క ఉద్దేశం ఏదనగా, నేను ఎరిగినంత వరకు, నేను సాగిపోయే వరకు ఆయన నాకు ఏమని తెలియచేయమని చెప్పినాడో అది తెలియపరచుట. And this struck me, so I wanted to post the church. ఇది నన్ను సంధించింది కనుక సంఘానికి తెలియచేయాలని ఆశిస్తున్నాను. This is to this tabernacle only. See, to here. ఇక్కడున్న వారికి, ఇక్కడున్న ఈ సంఘానికి ఇది చూచుట కొరకి. Now, and in this vision, the first one, here's what taken place. మరి ఈ దర్శనంలో మొదటి దర్శనంలో జరిగింది అదే. After the vision struck me, and I was so weak, and I lost all that blood, and once I thought I was sinking into a endless eternity. నేను ఎంతగానో బలహీనంగా ఉండిపోయాను. ఆ రక్తమంతా కారిపోయినది. దర్శనలను సంధించిన తర్వాత నిత్యమైన అగాధంలోనికి నేను కూరుకుంటూ పోతున్నానేమో అని అనుకున్నాను. Many of you have heard me tell this before. And sinking into an endless eternity. క్రింద మీరు చెప్పి ఉండడము మీలో అనేకులు విని ఉంటారు. అడుగులేని నిత్య అగాధములోకి వెళ్ళిపోవుటను గూర్చి. First I was going through like clouds, and then through darkness, and sinking on down. మొదటిగా మేఘాల వలె నేను వెళ్ళిపోతూ ఉంటేని, చీకట్లో ఉండి అడుగుకు కూర్చొని వెళ్తూ ఉంటేని. And the first thing you know, I got into the regions of the lost. And in there I screamed. మొట్టమొదటి ఏమి జరిగిందో తెలుసా? తప్పిపోయిన వారి స్థానంలోనికి వెళ్ళాను. అక్కడ నేను పెద్దగా కేక వేశాను. And I looked, and just everything, there was no foundation to it. I could never stop falling. అక్కడ నేను అన్ని చూశాను. దానికి పునాది లేదు. నేను జారుతూ ఉన్నానేమో కానీ నిలుపు లేదు. For eternity looked like I was going to fall. There's no stopping nowhere. నిత్యత్వం అలా ఉంటుంది. నేను పడిపోతూనే ఉన్నాను. నిలుపు అనేది లేదు, దానికి ఎక్కడ కూడా లేదు. And then what a difference it was from the vision I had here not long ago of being in glory with the people. The contrast. ఆ తర్వాత కొద్ది కాలం నేను పొంది ఉన్నటువంటి దర్శనానికి, అనగా మహిమలో ప్రజలు ఉండుట అను దర్శనానికి
అది ఎంతో వ్యత్యాసకరంగా ఉంది, సాక్షాత్తు విరుద్ధము. But even this, as I was falling, I finally I screamed for my daddy. ఇందులోనైతే నేను కూరుకొని పోతూ ఉన్నాను. చిట్ట చివరికి మా నాన్న కోసం కేకలు పెట్టాను. Of course, being just a kid, that's what I would do. I screamed for my daddy, and my daddy wasn't there. ఒక చిన్న బిడ్డగా నేను చేయగలిగింది అదే. మా నాన్న కోసం కేక వేశాను. మా నాన్న అక్కడ లేడు. I screamed for my mother. Somebody catch me. మా అమ్మ కోసం కేక వేశాను. ఒక నన్ను పట్టుకున్నారు. There was no mother there. I was just going. అక్కడ మా అమ్మ లేరు. నేను వెళ్తూనే ఉన్నాను. I screamed then to God. There was no God there. There was nothing there. ఆ తర్వాత దేవుని కొరకై కేక పెట్టాను. అక్కడ దేవుడు లేడు. అక్కడ ఏమీ లేదు. And after a while, I heard the most mournful sound that I ever heard. And it was the awfulest feeling. కొద్దిసేపటి తర్వాత నేను ఏనాడు వినేటువంటి రోదన ధ్వనిని విన్నాను. మరి అది బహు భయంకరమైన బాధ. There's no way even a literal burning fire would be a pleasure to the sight of what this was. దీని ప్రక్కన అక్షరార్థికంగా మండే మంట కొంత సేవ తీరుస్తుంది. Now those visions has never been wrong. ఆ దర్శనాలు ఎప్పటికీ పొరపాటు కావు. And it was just one of the most horrible feelings I ever had. And what did I heard a noise sound like some kind of a haunted affair. నేను ఒక శబ్దాన్ని విన్నాను. అది ఒక విధంగా తరచుగా జరిగే సినిమారిగా కనిపించినది. And when it was, I looked coming and it was women. అది అలాగే ఉన్నప్పుడు స్త్రీలు రావటం నేను చూశాను. And they had green stuff, just you just see their face. And they had green stuff under their eyes. వారు ఆకుపచ్చది ఒకటి పూసుకుని ఉన్నారు. వారి ముఖాలకి చూస్తే వారి కళ్ళ కింద ఆకుపచ్చది పూసుకుని ఉన్నారుగా ఉన్నట్లుగా ఉంది. And their eyes look like run back, like the women today paint their eyes. Run back like that, and just their eyes and face, and they were going, వారి కళ్ళ వెనుకకు త్రిప్పుతున్నట్లుగా ఉన్నారు. నేటి దినాన స్త్రీలు కళ్ళకు రంగులు పూసుకున్నట్లుగా వారి కళ్ళు ముఖము త్రిప్పుతూ ఉన్నారు. అని వెళ్తూ ఉన్నారు. Oh my, I just screamed out, oh God, have mercy upon me. Have mercy, oh God, where are you? If you'll only let me go back and live, I promise you to be a good boy. అయ్యయ్యో, నేను వెంటనే కెగబెట్టాను. దేవా, నా మీద కరికరము చూపండి. ఓ దేవా, కరికరము చూపు. నీవెక్కడున్నావు? నీవు నన్ను బయటికి పంపి బ్రతుకుటకు అనుమతించినట్లయితే నేను మంచి పిల్లవాడిగా జీవిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాను. Now that's the only thing I could say. అదొక్కటి మాత్రమే నేను చెప్పగలిగాను. Now God knows, and at the day of judgment, He'll judge me for that statement. దేవుడికి తెలుసు, ఆ వివరణ కొరకై తీర్పు దినాన ఆయన తీర్పు తీరుస్తాడు. That's what I said. Lord God, let me go back, and I'll promise you I'll be a good boy. ప్రభువే దేవా, నన్ను తిరిగి వెళ్ళండి, నేను మంచి పిల్లవాడిగా జీవిస్తాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని మాత్రమే చెప్పాను. And when I got shot, I had told lies. I had done pretty everything there was to be done. Only one thing that I said, I might as well just clean it out while I'm right here now. నాకు తుపాకీ దెబ్బ తగిలినప్పుడు నేను అబద్ధాలు చెప్పాను. చేయగలిగిన ప్రతి ఒక్కటి నేను చేయుటకు అతి సమీపంగా నేను చేశాను. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఇప్పుడు ఇక్కడ ఎలాగున్నానో అంతగా నేను శుభ్రంగా ఉన్నాను. And when I looked down and seen I was half blowed in two almost, I said, God, have mercy on me. You know I never did commit adultery. నేను క్రిందికి చూస్తున్నప్పుడు రెండులో సగము ఊదవన్నట్లుగా నన్ను చూసుకుని, దేవా కనికరము చూపు అని అన్నాను. నేనెన్నడూ వ్యభిచారం చేయలేదని మీకు తెలుసు. That's the only thing that I could say to God. అది ఒక్కటి మాత్రమే నేను దేవుడికి చెప్పగలిగితేని. I never accepted His pardon and all these things. I just could say I never did commit adultery. నేను ఎప్పుడు ఆయన క్షమాపణ అంగీకరించలేదు. ఈ తదితరమైనవన్నీ కూడా నేను కేవలము అలా చెప్పగలిగి ఉన్నాను. అది విధంగా నేను ఎన్నడూ వ్యభిచరించలేదు అని మాత్రమే. And then they taken me out there, and then in that I cried, God, be merciful to me. I'll be a good boy if you'll only let me go back. For I knew there was a God somewhere. వారు నన్ను అక్కడి నుండి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ స్థితిలో, దేవా నా యొక్క కనికరము చూపు, నేను మంచి బిడ్డగా ఉంటాను, నీవు నన్ను తిరిగి పంపించినట్లయితే అని నేను కేకలు పెట్టాను. ఎందుకంటే ఒక చోట దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. And so help me,
those weary creatures all around. I've just been a new arrival. కనుక నాకు సహాయం చేయి. ఆ చుట్టూరు ఉన్న విరామము లేని ఆ జీవులకు నేను కొత్త ఆగములోనికి అప్పుడే వచ్చాను. In the most hideous, horrible, ungodly feeling, and that look like great big eyes, the big eyelashes out like that, and run back like a cat, back like this, and green stuff, and like a tankard or something. బహు అసభ్యకరమైన భయంకరమైన భక్తిహీనమైన ఆ భావన, పెద్ద కళ్ళకు ఆ విధంగా ఉన్న కాటుక, పిల్లి వలె వెనుకకు ఉండి కొరుకుడు పుండు వలె ఉన్న ఆ పచ్చని వస్తువు. And they're going, oh, what a feeling. అనుకుంటూ వారు వెళ్ళిపోతున్నారు. ఓ ఎంతటి బాధ అది. Now, then in a moment's time, I'd come back to natural life again. ఆ తర్వాత ఒక క్షణంలో నేను తిరిగి నా ప్రకృతి సమైన ప్రాణంలోకి వచ్చాను. That thing has bothered me. ఆ విషయం నాకెంతో బాధని కలగచేసినది, కలసగలగచేసినది. I thought, oh, let it be that I'll never go to a place like that. No other human being will ever have to go to a place like that. ఓహో, అది అలాగే ఉండని, అలాంటి స్థలానికి నేను వెళ్ళను, మరొక ప్రాణి కూడా అలాంటి స్థలానికి వెళ్ళకూడదు అని అనుకున్నాను.